ఈరోజు నాకు చోలే భటూరే తినాలనిపిస్తుంది అనగానే మా మిస్సెస్ ఒక ప్రెషర్ కుక్కర్లో ముందుగా నానబెట్టుకున్న కాబులి శనగలు, కాస్తంత ఉప్పు, కాస్తంత పసుపు, చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 4-5 లవంగాలు, కాస్తంత వంట సోడాతో పాటు శనగలు మునిగేంత వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకుని 4-5 విజిల్ వరకు రానిచ్చి కంప్లీట్ గా చల్లారేంత లోపల ఒక బౌల్లో 2 కప్పుల మైదా, 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు పెరుగు, కాస్తంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పంచదార, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1 టీ స్పూన్ వరకు ఆయిల్, చివరిగా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పూరి పిండిని కలుపుకున్నాక గంట సేపటి వరకు పక్కన పెట్టుకుని రెస్ట్ ఇచ్చేంత లోపల స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని జీలకర్ర చిటపట్లాడాక సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక ఇందులోనే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కాసేపు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో 4-5 టమాటాల ప్యూరీ, రుచికి సరిపడంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చోలే మసాలా వేసుకుని వీటన్నింటినీ ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న చోలే, 1 కప్పు మరిగించిన నీరు వేసుకుని మూత పెట్టుకుని కాసేపు మగ్గనించాక కాస్తంత కసూరి మేతి వేసుకుని స్టవ్ ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకుంటే మన చోలే అనేది రెడీ. ఇప్పుడు భటూరే తయారు చేసుకోవడానికి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని ఉండల్లా చేసుకున్నాక ఈ విధంగా పూరీలు అంటే కాస్తంత మందంగా ఒత్తుకున్నాక బాగా కాగిన ఆయిల్లో వేసుకుని ఆయిల్ ని ఈ విధంగా భటూరే పైకి వేస్తూ ఒకవైపు ఉబ్బిన భటూరల్ని ఇంకో వైపుకి టర్న్ చేసి ఇంకో వైపు కూడా మంచి రంగు వచ్చే వరకు వేయించుకుంటే మన చోలే భటూరా అనేది రెడీ. ఇలా చేసిన చోలే భటూరాల్ని నిమ్మకాయ ఉప్పు చల్లిన కీరా ముక్కలతో సర్వ్ చేసేసరికి మనసంతా భటూరాలు ఉబ్బినట్టుగా ఉబ్బిపోయి వెంటనే ప్లేట్ ముందు కూర్చొని చక్కగా ఉబ్బిన భటూరాల్ని తుంచుకొని చోలేతో నంచుకుని తింటూ ఉంటేనండి సాఫ్ట్ గా ఉన్న ఈ భటూరా మసాలా ఫ్లేవర్ తో గుమగుమలాడే ఈ చోలే కర్రీ కాంబినేషన్ అద్దరిపోయిందనుకోండి. అలాగే ఈ చోలే భటూరాని ఎంజాయ్ చేస్తూ మధ్య మధ్యలో కీరా ముక్కలు కూడా కొరుక్కుని తింటుంటే వావ్, చోలే భటూరాల్లో ఉన్న ఫ్లేవర్స్ కీరా ముక్కల్లో ఉన్న ఫ్రెష్నెస్ రెండు బ్యాలెన్స్ అయ్యి సూపర్ అంటే సూపర్ గా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది? మీకు కూడా నచ్చింది అనుకుంటాను. అయితే మీరు కూడా తయారు చేసుకుని తప్పకుండా ఎంజాయ్ చేయండి.